దినాన ఆశ్రయ తన పుట్టినరోజును బట్టి, ఈ పుట్టిన దినమును బట్టి, తన పేరును బట్టి ఆశ్రయ అన్న పేరు ఉన్నటువంటి అర్థం ఏంటి? ఆశ్రయ ఆ పేరుకు తగినట్టు జీవించే జీవితం ఎలా ఉండాలి? బైబిల్ గ్రంథంలో ఆశ్రయ అన్న పేరు మీద ఏ ఏ సందర్భాలు ఉన్నాయో, అసలు ఆశ్రయము అన్న పేరుకు అర్థం తెలిసి తన బ్రతుకు దినాల్లో ఈరోజు చిన్న బిడ్డ అయి ఉండొచ్చు, రేపు ఎదిగిన తర్వాత తన పేరుకున్నటువంటి సార్థకత్వాన్ని తన జీవితంలో పొందుకునే బిడ్డగా ఉండాలని ఉద్దేశంతో దేవుడు ఈ దినాన ఈ మాటలు మనందరితో మాట్లాడుతున్నాడు. అయితే కేవలము ఆశ్రయ అన్న పేరు పెట్టుకున్న విధానాన్ని బట్టి తనకి మాత్రమే కాకుండా దేవుడు మనందరికీ ఆశ్రయమై ఉన్నాడని లేఖనాల్లో ఉన్న మాటలను బట్టి దేవుడు మనందరికీ ఆశ్రయంగా ఉన్నాడు. అసలు ఆ ఉద్దేశం మనందరి జీవితాల్లో కూడా మనకి నెరవేర్చబడ్డానికి, ఆ ఉద్దేశం ద్వారా మనందరం బలపరచబడ్డానికి ఈరోజు ఈ మాటలు వినడానికి మనందరం సిద్ధపడదాం. ఆశ్రయ అనేది సంస్కృత పదం. ఇదొక సంస్కృత పదం. బైబిల్ గ్రంథంలో ఎన్నో సంవత్సరాల క్రితం పొందుపరచబడిన కూడా ఈ మాట ఒక సాంస్క్రిట్ ఒక భాషలోంచి తీసుకున్నారు. ఇది ఒక సంస్కృత పదం. అసలు అర్థం ఏంటంటే ఆధారపడుట, ఆశ్రయించుట, రక్షణ, భద్రత, కాపుదల. ఇవన్నీ కూడా ఆశ్రయ అనే పేరుకు నానార్థాలు లేదా పర్యాయ పదాలు. కాబట్టి ఆశ్రయ అనే పేరు ఇన్ని రకాలుగా ఆధారపడడం, ఆశ్రయించడం, దేవుని యొక్క కాపుదల, దేవుని భద్రత లేదా తన జీవితంలో దేవుడిచ్చే రక్షణ. సుమారుగా బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ 66 పుస్తకాల్లో ఆశ్రయ అనే పేరు సుమారు 161 సార్లు రాయబడింది. ఒకసారి రాయబడ్డమే గొప్ప. ఎవరి పేరైనా ఒకసారి రాయబడ్డమే బైబిల్ గ్రంథంలో గొప్ప. అలాంటి ఒక పదము ఆశ్రయ అనే పేరు సుమారు 161 సార్లు దేవుడు రాయించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అంటే తానేమై ఉన్నాడో మనందరికీ తెలుసు. తానే మనందరికీ ఆశ్రయము గనుక ఆ పేరు అన్నిసార్లు రాయించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అటువంటి పేరు పెట్టుకున్నటువంటి బిడ్డ జీవితం సార్థకం కావడానికి ఈ ఆశ్రయ అనే పేరు కలిగినటువంటి ఆ బిడ్డ ఎలా ఉండాలి, ఎటువంటి విధంగా ఉంటే దేవుడు ఆనందిస్తాడు, ఆ బిడ్డ ద్వారా మనందరం నేర్చుకునేటువంటి ఆ పేరును బట్టి, ఆ పదమును బట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటి? కాబట్టి ఈ రోజున దేవుడే అందరికీ ఏమై ఉన్నాడు? ఆశ్రయం ఉన్నాడు. ఇది కామన్, ఇది వాస్తవం. మనందరికీ దేవుడే ఆశ్రయమై ఉన్నాడు, ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అని మొట్టమొదటిగా ఆశ్రయ అనే పేరుతో వచ్చేది ఏంటంటే, ఏం పేరు? ఆశ్రయ ఏమంటారు గ్రంథంలో? ఆశ్రయ దుర్గము అంటాడు. నెక్స్ట్ ఆశ్రయ స్థానము అంటాడు. మరొకటి ఆశ్రయ పురము. అవి తప్ప ఇంక లేవు బైబిల్ గ్రంథంలో. ఆశ్రయ దుర్గము, ఆశ్రయ స్థానము, ఆశ్రయ పురము. ఇది దేవుడు మాట్లాడినటువంటి భాషలో లేదా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పదాలు. ఇప్పుడు ఆశ్రయ దుర్గము, దేవుడు ఆశ్రయ దుర్గముగా మనందరికీ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాను, చూడండి. మొదటి సమూయేలు 2:2లో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. ఈ మాట ఇక్కడ కనబడుతుంది. మన దేవుడు లాంటి ఆశ్రయ దుర్గము మరొకరు లేరు, మన దేవుడు వంటి ఆశ్రయ దుర్గము మరొకటి లేదు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. 46వ కీర్తన. కొన్ని మాటలు ఆశ్రయ దుర్గము గురించి కొన్ని మాటలు మనము ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. 46వ కీర్తన, కీర్తన గ్రంథం 46వ కీర్తన ప్రారంభ వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అన్నాడు. కాబట్టి దేవుడు మనకు ఎలా ఉన్నాడు? ఆశ్రయం. దేవుడు మనకి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ఆయనే మన నమ్ముకొనదగిన సహాయకుడు అంటున్నాడు ఇక్కడ.
19వ కీర్తన 14వ వచనం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా. ఆ మాటలు చూసారమ్మా? యెహోవా నా ఆశ్రయ దుర్గమా అన్నాడు. కాబట్టి దేవుడు మనందరికీ ఆశ్రయమై ఉన్నాడు. ఆయన ఆశ్రయ దుర్గము. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము నిజంగా ధన్యులమే. 28వ కీర్తన కూడా మరొక వచనం చూద్దాం. 28వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. ఇప్పుడు అందరూ చూడండి, ఇలా ఆశ్రయ దుర్గమని గ్రంథంలో చాలా సార్లు రాయబడింది. అయితే దేవుడే మనందరికీ ఆశ్రయమై ఉన్నాడు. మన దేవుడు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. అమ్మ, దుర్గము అనే మాటకు అర్థం ఏంటంటే కోట. దుర్గము అనే మాటకు అర్థం ఏంటంటే కోట. అంటే మన దేవుడు మన చుట్టూ కోట లాంటి వాడు. ఒక పెద్ద కోటలోకి ఎవరైతే త్వరగా ఏదైతే వెళ్దామని అనుకున్నాడో వాడు రాలేడు. నిజంగా దేవుడే నీకు ఆశ్రయంగా దుర్గంగా ఉంటే ఎవడు నిన్ను ముట్టుకోలేడు, ఎవడు నిన్ను తాకలేడు, ఎవడు నిన్నేమీ చేయలేడు. అంటే అలాంటి దేవుడిని కలిగి ఉన్న మనము ఒక ధైర్యంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు నేనందరికీ ఎలా ఉన్నానంటే ఆశ్రయ దుర్గం లాంటి దేవుడు ఆశ్రయ దుర్గం అన్నాడు. అలాంటి దేవుణ్ణి ఆశ్రయించగలిగితే చూడండి, అలాంటి దేవుణ్ణి ఆశ్రయించగలిగితే 4 జరుగుతాయి. నెంబర్ 1 జయము, నెంబర్ 2 నెమ్మది, నెంబర్ 3 వర్ధిల్లుతో, నెంబర్ 4 మేలు. భౌతికంగా మాత్రం ఏమీ చూడకండి. భౌతికంగా ఎంత వర్ధిల్లినా నాకైతే నచ్చదు. ఎవరు భౌతికంగా మంచి స్టేజ్లో ఉన్నా పెద్ద ఇబ్బంది లేదు, వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఆత్మీయంగా వర్ధిల్లేవాడే నాకు ఇష్టం. దేవుడు కూడా ఆయన ఇష్టపడతాడు. ఎందుకంటే దేవుడు భౌతిక సంబంధమైన పరిస్థితులను చూసేవాడు కాదు. ఆయన పై రూపాన్ని చూడడు, ఆయన హృదయాన్ని లక్ష్యపెట్టే దేవుడు. అందుకే మీరు వర్ధిల్లుతారంటే మళ్ళీ ధనవంతులను చూపిస్తే పొరపాటు. నీ జీవితంలో ఒక మంచి జీవితాన్ని పొందుకునే బ్రతుకైతే దేవుడిస్తాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయదుర్గమైతే, అలాంటి దేవుణ్ణి నేను ఆశ్రయించగలిగితే నెంబర్ 1 ఏంటి? జయము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం మీరు చూడగలిగితే, 2వ దినవృత్తాంతాలు 13:18లో, ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత. అండర్లైన్ చేయండి. ఇశ్రాయేలు ఏమయ్యారమ్మా? తగ్గింపబడ్డారట. మా తెలుసు కదా అందరికీ, ఇశ్రాయేల్ దేశం 2గా ముక్కలయ్యిందని. ఒకటేమో ఇశ్రాయేలు, 2 యూదా. ఇప్పుడు ఇశ్రాయేల్ వాళ్ళు తగ్గింపబడ్డారు కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. ఎందుకు యూదా వారు గెలుపొందారు అంటే దేవుణ్ణి వాళ్ళు ఆశ్రయించారు అన్నాడు. అంటే ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి ఆశ్రయించినటువంటి యూదా వారి జీవితంలో ఏం పొందుకున్నారు? జయం, ఆశ్రయ. ఈరోజు అలాంటి దేవుణ్ణి కలిగి, ఆ దేవుని నామాన్ని కలిగి ఈరోజు తన మరొక సంవత్సరంలోకి అడుగుపెట్టించాడు దేవుడు. ఆశ్రయ తన జీవిత కాలమంతా అలాంటి దేవుని ఆశ్రయించగలిగితే ఈరోజు ఆశ్రయకే కాదు, మనకు కూడా దేవుడు ఏమిస్తాడు? జయ జీవితం ఇస్తాడు. నీ జీవితంలో ఎంత కష్టమైనా దాన్ని జయించగలిగే ఓర్పు, సహనము, శక్తిని దేవుడిస్తాడు. అందుకే ఇశ్రాయేల్ ఏమో తగ్గింపబడ్డారు కానీ యోధావారు మాత్రం తగ్గింపబడలే. ఎందుకు తగ్గింపబడలేదంటే యోధావారు దేవుణ్ణి ఆశ్రయించారు అన్నాడు. నెంబర్ 2 అక్కడే 14వ అధ్యాయం కింద ఉంటుంది. 14:7 చూడండి. 14:7 అతడు యోధావారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. అబ్బా, ఎంత మంచి మాటమ్మా. దేవుణ్ణి ఆశ్రయించిన యూదులను బట్టి దేవుడు ఏమన్నాడు చూడండి. దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ ఏం కలుగు చేశాడు? నెమ్మది. ఈరోజు కుటుంబాల్లో నెమ్మది ఉందా? లేదు. భార్యాభర్తల మధ్య నెమ్మది ఉందా? లేదు. భవిష్యత్తులో భార్యాభర్తల మధ్య అయినా, కుటుంబాల మధ్య అయినా, సహోదరుల మధ్యనైనా ఆ నెమ్మది కలిగిన వాతావరణం ఉండాలంటే దేవుణ్ణి ఆశ్రయిస్తేనే. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడే జీవితంలో నెమ్మది కలుగుతుంది, సంతోషం ఉంటుంది, కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఏ కుటుంబాల్లో అయితే దేవుని ఆశ్రయించారో ఆ కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానాన్ని భవిష్యత్తులోనైనా కోల్పోతారు. కాబట్టి ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే మన జీవితంలో
ఆ దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం మన కుటుంబాల్లో నెమ్మదే. 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల్లోనే ఈ మాట మనం చూడగలం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం మీరు 5వ వచనాన్ని చూడగలిగితే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. ఇక్కడ ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఉజ్జియా. ఉజ్జియా అనే యోధారాజు దేవుని ఆశ్రయించడం వల్ల ఏమైందో చూడండి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను అన్నాడు. అంటే ఆశ్రయించినంత కాలం. దేవుని విడిచిపెడితే పడిపోతాం. దేవుని విడిచిపెట్టి ఎవరైనా ఆత్మ సంబంధంగా పడిపోతారమ్మా. ఎవరు గొప్పవాళ్ళము కాదు. దేవుడికి దూరమైతే నేను పడిపోతాను. ఎప్పుడు కూడా దేవుని ఆశ్రయించి బ్రతుకుతుంటే నేను ఎప్పటికీ పడిపోను. అపవాది కూడా నన్ను పడగొట్టలేడు. అంత ధైర్యంగా మనం ఉండగలగాలి. అపవాది ట్రై చేసుకో నువ్వు పడగొట్టడానికి అని అనగలిగే ధైర్యం క్రైస్తవుడికి ఉండాలి. ట్రై చేసుకో నువ్వు ఎలా పడగొడతావో. నేను దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం కనీసం నన్ను కదిపించలేడు, కదిలించలేడు ఏ రకంగా కూడా. కానీ ఈరోజు చిన్నదానికే మనం కదిలిపోతున్నామంటే ఒక క్రైస్తవ జీవితంలో నేను ఎంతగా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటానో, ఎంతగా దేవునికి ఆశ్రయించు దగ్గరికి వెళ్తూ ఉంటానో అంతగా దేవుడు వర్ధిల్ల చేస్తుంటాడు. ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటావు. కాబట్టి ఆశ్రయ ఇక్కడ రాసిన మాట ఏంటంటే, ఆశ్రయ ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆ పేరులో తనకున్న అర్థాన్ని సార్థకం చేసుకోవాలంటే దేవుడు ఆశ్రయ దుర్గము అంటే నీ పేరు, ఆ పేరు అందులో కలిగి ఉంది. తను ఆ పేరు కలిగిన విధానాన్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని ఆశ్రయించగలిగితే నీ జీవితంలో నీకు జయం, నీకు నెమ్మది, నువ్వు వర్ధిల్లుతావు. ఖచ్చితంగా నీ జీవితంలో ఏం పొందుకుంటావు? చివరిగా మేలు పొందుకుంటావు. 31వ కీర్తన మేలు అని రాసి ఉంటుంది అక్కడ. చూడండి 31వ కీర్తనకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 31వ కీర్తన, కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనాన్ని మీరు చూడగలిగితే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట అండర్లైన్ నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఇన్ని మేలు చూడండి. మరి దేవునికి దూరం అయితే, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం మేలే, నెమ్మదే, వర్ధిల్లుతావు, జయం పొందుకుంటావు. ఇన్ని దూరం చేసుకుంటున్నారు చాలామంది వారి జీవితంలో, ఇన్ని దూరం చేసుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు అందరికీ ఆశ్రయమై ఉన్నాడు. ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు కనుక అలాంటి దేవుణ్ణి ఈరోజు మనం ఆశ్రయిస్తున్నాం, ఆశ్రయంగా కలిగి ఉన్నాం. కాబట్టి ఆ పసికందు, ఆ బిడ్డ తన జీవితంలో ఆ రీతిగా తల్లిదండ్రులు నడిపించగలిగితే, దేవుడి మీద ఎప్పుడు కూడా ఆశ్రయము అంటే పేరుకి అర్థం ఆధారపడడం కదా, ఎప్పుడు దేవుని ఆశ్రయంగా కలిగితే తన జీవితంలో తనే కాదు, ఈరోజు మనకు కూడా పాఠమే. నేను కూడా నా బ్రతుకు కాలంలో దేవుణ్ణి ఆశ్రయించగలిగితే నా జీవితంలో కూడా ఇలా దేవుడు ఎందుకు ఇవ్వడు? నేను ఆయన ఆశ్రయించే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా దేవునికి దూరం అవుతున్నాను తప్ప ఎప్పుడు దేవునికి దగ్గరయ్యే పరిస్థితి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనకు ఉండాలి. ఈరోజు చాలా కుటుంబాల్లో ఈరోజు ఒక చెల్లి ఫోన్ చేసింది. అంటే వేరే సంఘం తను, సేమ్ భార్యాభర్తల మధ్య గొడవలు. అప్పుడప్పుడు వస్తుంటాడు భర్త మందిరానికి, ఆరాధన అంటే నిర్లక్ష్యం, బాప్టిజం పొందుకున్నాడు. తను దేవుని ఆశ్రయించిన భర్త దేవుని ఆశ్రయించే పరిస్థితి లేదు. కుటుంబంలో కలహాలు, గొడవలు, మన ఏమంటారు మనస్పర్ధలు రకరకాలుగా. ఎంత ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన సూటిపోటి మాటలతో మాట్లాడుతుంటే ఏ భార్య ఆనందపడుతుంది చెప్పండి? దేవుని కలిగి ఉన్న కుటుంబాలు కూడా ఎందుకు ఇలా అయిపోయాయి అంటే, ఒకటే, ఇద్దరూ దేవుని దగ్గరికి రాగలిగితే, ఇద్దరూ దేవుని ఆశ్రయించగలిగితేనే ఆ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం దేవుడు రాయించాడు. డబ్బు ఉండక్కర్లేదు. డబ్బు ఉంటే సంతోషం అని ఎవరన్నా అంటే పొరపాటు. నాకు బాగా డబ్బు ఉంది, ఆనందం దొరుకుతుందంటే కాదు. అలాగంటే సొలొమోను కన్నా మనం జ్ఞానవంతులు అవ్వాలి. మరి సొలొమోను డబ్బు ఉంది కానీ సంతోషం లేదు, తృప్తి లేదు సొలొమోను జీవితానికి. ఒక మనిషి జీవితానికి సంతోషం దేవుణ్ణి కలిగి ఉండడమే. ఒక మనిషి జీవితానికి ఆనందం దేవుణ్ణి ఆశ్రయించగలిగితేనే. అంతకు తప్ప మీకు డబ్బు ఉందనో, ఆస్తులున్నాయో, అంతస్తులున్నాయో ఆనందం ఉండదు. చూడండి, చాలామంది కుటుంబాలు ఆనందం ఉండదు. ఆనందం, సంతోషం డబ్బు ఇవ్వదు, దేవుడు ఇవ్వాలి. అలాంటి దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కనుక మనందరము కూడా దేవుణ్ణి ఆశ్రయించగలిగితే పొందుకునే మేలులు కనబడుతున్నాయి ఇక్కడ. నెంబర్ 2, దేవుడు మనందరికి ఎలా ఉంటాడు? ఆశ్రయ
స్థానము అని రాశాను ఇక్కడ. ఆశ్రయ స్థానం. స్థానము అంటే నివాస స్థలం. స్థానము అంటే నివాస స్థలం. దేవుడు మనందరికీ నివాస స్థలముగా ఉండేటట్టుగా ఉండాలి, అంటే ఆశ్రయ స్థానముగా ఉండాలి అన్నాడు. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం చూడండి. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, చివరికి నా ఆశ్రయ స్థానము అన్నాడు. అంటే దేవుడికి ఉన్నటువంటి ఆ విలువ చెప్పుకుంటూ, దేవుడు నాకు దుర్గము, నేను ఆయన ఆశ్రయిస్తాను, నా ఉన్నత దుర్గము, నా కేడము, నా రక్షణ శృంగము అని మాట్లాడుతూ ఆయన నాకు ఆశ్రయ స్థానము అన్నాడు. దేవుడే నాకు ఆశ్రయ స్థానం. ఇది మొట్టమొదటిగా కనబడుతూ ఉంది. రెండోది 104వ కీర్తనలో మనం చూద్దాం ఈ మాట. ఆశ్రయ స్థానము అనే మాట 104వ కీర్తనలో కూడా చూద్దాం. 104వ కీర్తన 18వ వచనాన్ని మీరు చూడగలిగితే, గొప్ప కొండలు, కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలేంటట. కుందేళ్ళు ఉంటాయి. కుందేళ్లకు బండలేంటి? ఆశ్రయ స్థానాలు. అంటే ఆ బండ సందుల్లోకి దూరిపోయి ఎవరైనా శత్రువు రాకుండా అవి దూరిపోతాయి, కనబడవు. అంటే ఆ బండ మధ్య చీలికలు ఉంటాయి. ఆ బండ చీలికల్లోకి ఇది వెళ్ళిపోతే కుందేళ్ళు ఎవరికి కనపడకుండా సేఫ్ ప్లేస్. మమ్మల్ని ఎవరు చంపలేడు, ఎవరు వాటిని పట్టుకోలేడు. అంటే కుందేళ్లకు బండలేంటమ్మా? ఆశ్రయస్థానం. ఈరోజు మనందరికీ బండ ఎవరు? క్రీస్తు. క్రీస్తు అనే బండ మీద ఉన్నవాడికి కూడా నువ్వు నిర్భయంగా బ్రతకచ్చు. క్రీస్తు యేసునందు ఎవరికి ఏ శిక్షా విధియు లేదు అన్నాడు. అంటే క్రీస్తులో ఉన్నవాడికి మరణం లేదండి. ఆత్మీయంగా ఎప్పటికీ చచ్చిపోడు, నిరంతరము యుగయుగాలు దేవునితో ఉంటాడని ఉద్దేశంతో అక్కడ కుందేళ్లకు బండలు ఏమయ్యాయి? ఆశ్రయ స్థానము అన్నాడు. నెక్స్ట్, చాలామంది పిల్లలకు లేదా నీతిమంతుల పిల్లలకు ఆశ్రయ స్థానం ఉందన్నాడు గ్రంథంలో. 14వ సామెతల గ్రంథం 14వ అధ్యాయం చూడండి. సామెతలు 14వ అధ్యాయం 26వ వచనం చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు. అంటే తల్లిదండ్రులకు ఏముండాలి? అది తల్లిదండ్రులకు భయభక్తులు ఉంటే అట్టివారి పిల్లలు ఉంటారా? ఉంటారు. అలాంటి భయభక్తులు కలిగిన పిల్లలకు తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు ఏముందన్నాడు ఇక్కడ? ఆశ్రయ స్థానము. నిజంగా దేవుడికి అలా ఉండాలి తల్లి తండ్రి ఇద్దరు కూడా. అందుకే ఎప్పుడు చెప్పిన వివాహం అయినా మొదలుకొని అందరికీ కూడా భార్యాభర్తలు కూర్చోమని చెప్తాను. కానీ భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే భర్త రారు. మరి కుటుంబాల్లో మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? పిల్లల బ్రతుకులు పాడైపోయాయి, ఇలా ఎందుకు అయిపోయాయి అని ఒకప్పుడు అనుకుంటారు. ఇలా మారిపోవడానికి కారణం ముందు నుంచి, చిన్నప్పటి నుంచి వివాహం అయినప్పుడు వాక్యం వింటారు ఇద్దరు కూర్చొని. మరి వివాహం అయిన తర్వాత ఏమవుతుందో తెలియదు, ఎవరు సన్నగా రారు. వాక్యం విన్నంతకాలం బాగానే వింటారు, వివాహం జరిగిపోద్ది. వివాహం అయిన తర్వాత కూడా ఆ వాక్యం ప్రకారం భార్యాభర్తలు ఉంటే, అలాంటి భయభక్తులు కలిగిన చూడండి, అలాంటి భయభక్తులు కలిగిన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు అన్నాడు. కాబట్టి అటువంటి తల్లిదండ్రులుగా ఆ తల్లిదండ్రులు ఉండగలిగితే ఆ బిడ్డలకి ఏంటది? ఆశ్రయ స్థానము అన్నాడు. ఈరోజు 91వ కీర్తన కూడా చదివి మాట్లాడతాను. 91వ కీర్తన ఆయన రెక్కల క్రింద ఏముందో చెప్తాడు అక్కడ. 91వ కీర్తన 4వ వచనం మీరు చూడగలిగితే 91:4 చూడండి, లేదా ప్రారంభ వచనం చదువుతాను. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట అన్నాడు. 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద ఏముంటుంది? ఆయన రెక్కల క్రింద ఆశ్రయము కలుగును. ఆయన రెక్కల కింద ఆశ్రయం కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మాట చూడండి, ఆశ్రయ. నీ పేరుకున్న అర్థం ఈరోజు నీకు అర్థం కాకపోయినా ఒక రోజున తర్వాత యూట్యూబ్లో ఉంటుంది. ఆశ్రయ అని నీ పేరుకు అర్థం ఏంటంటే, నువ్వు నీ జీవితంలో అనేకులకు ఆదరణ కలిగించేటట్టు ఉండాలి. ఆ పేరుకున్న అర్థం దేవుడు ఆశ్రయమేనా? ఆశ్రయమే. దేవుడు ఆశ్రయ స్థానమేనా? ఆశ్రయ స్థానమే. దేవుడు ఆశ్రయ స్థానం అయితే దేవుడు మనందరికీ ఆయన రెక్కల కింద నాకేం దొరుకుతుంది?
ఆయన నన్ను కప్పుతాడు, ఆయన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం కలుగుతుంది. అంటే దేవుడు ఆశ్రయస్థానం అయితే ఆ పేరుకున్న అర్థం ఏంటంటే రేపు పొద్దున్న నువ్వు ఎదిగిన తర్వాత నీ కింద నువ్వు అనేకులకు ఎలా ఉండాలంటే ఆదరణ కలిగించే బిడ్డగా ఉండాలి. అది నీ పేరుకు అర్థం. నువ్వు అనేకులకు సహాయకరంగా ఉండాలి, నువ్వు అనేకులకు మేలు చేసేటట్లుగా ఉండాలి. అది నీ పేరుకు అర్థం. దేవుడు ఆశ్రయస్థానం అయితే ఆ దేవుడు మన అందరికీ ఆదరణ కలిగిస్తే, ఆ దేవుడు మనందరికీ సహాయకరంగా మేలుకరంగా ఈరోజు ఉంటే నీ పేరుకున్న అర్థం ఏంటంటే నువ్వు అనేకులకు సహాయకరంగా ఉండాలి. నీ జీవితంలో ఎదిగిన తర్వాత అనేకులకు మేలుకరంగా నీ బ్రతుకుండాలి, అనేకులకు బాధల్లో ఆదరించే బిడ్డగా నువ్వు ఎదగాలి. అది దేవుడి ఉద్దేశం. అంటే ఆశ్రయాన్ని తన గురించే రాశాను. ఇది ఆశ్రయ తన జీవితంలో అనేకుల పట్ల ఎలా ఉంటుంది. ఎందుకు అంటే ఆశ్రయ స్థానము, దేవుడు ఆశ్రయ స్థానముగా ఉన్నాడు. ఆ పేరుకున్న అర్థం చెప్తున్నాను. ఎదిగిన తర్వాత ఆ బిడ్డ జీవితం అలా ఉండాలి. అనేకులకు మనందరి బిడ్డల జీవితాలు అలాగే ఉండాలి. అయితే పేరు పెట్టుకుంది కనుక ఆ పేరుకున్న అర్థాన్ని బట్టి తన జీవితంలో కూడా తల్లిదండ్రుల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, సహోదరుల పట్ల అనేకులకు ఆదరించే ఆయన రెక్కల కింద ఒక పెద్ద వృక్షం ఉంటుంది చూడండి. ఆ వృక్షం దగ్గర ఆ చెట్టు మీదకి వెళ్ళి అన్ని పక్షులు ఏమవుతాయి, సేద తీరుతూ ఉంటాయి. అది ఎప్పుడో చాలా పెద్ద వృక్షం. ఆ వృక్షం మీద సేద తీరుతున్నట్టుగా తను ఎదిగిన తర్వాత తన భవిష్యత్ జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు అనేకులకు ఆదరించే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఒకరికి పెట్టడం, ఒకరికి సహాయం చేయడం, ఆ స్థాయి తను పొందుకొని అనేకులకు ఎందుకు ఆదరణ కలిగించకూడదు, అనేకులకు ఎందుకు సహాయకరంగా ఉండకూడదు, అనేకులకు మేలుకరంగా ఉండాలనే ఉద్దేశంతో నీ పేరుకున్న అర్థం నువ్వు ఆశ్రయస్థానంగా ఉండాలి. అది దేవుడి ఉద్దేశం. ఎందుకంటే ఆయన ఆశ్రయస్థానం, ఆ పేరు కలిగిన ఆ బిడ్డ కూడా అనేకులకు ఆశ్రయస్థానంగా ఉండగలగాలి. అందుకే ఆయన రెక్కల క్రింద ఏం కలుగుతుంది, ఆశ్రయం. ఇప్పుడు ఆశ్రయ జీవితంలో కూడా ఎదిగిన తర్వాత ఆమె రెక్కల క్రింద అనేకులను పోషించి, సంరక్షించి, కాపాడుతూ, ఆదరిస్తూ, మేలు చేస్తూ, సహాయం చేసే బిడ్డగా ఎదగాలి. అది దేవుడి ఉద్దేశం. ఇది నెంబర్ 2. నెంబర్ 3, ఎప్పుడు పిలుస్తూ ఉంటాను నేను అమ్మాయిని. ఏంటి? ఆశ్రయపురము. ఆశ్రయపురము, దానికి తెలుగులో అర్థం ఏంటంటే సురక్షితమైన స్థలము అని అర్థం. ఆశ్రయపురం అంటే డేంజర్ ఉండదు, ప్రమాదం ఉండదు, అపాయం ఉండదు. చూడండి ఆ పేరులో ఉన్న అర్థం. ఆశ్రయపురము అన్నాడు. అంటే ఆశ్రయపురము అంటే సురక్షితమైనటువంటి స్థలము లేదా సేఫ్ ప్లేస్లో ఆ పేరును కలిగిన వ్యక్తి సురక్షితంగా క్షేమంగా ఉండే స్థలం అన్నమాట. అసలు ఆశ్రయపురం బైబిల్ గ్రంథంలో దేనికోసం ఏర్పాటు చేశాడు దేవుడు తెలిస్తే తన జీవితాన్ని గురించి మాట్లాడతాను నేను. ఆశ్రయపురం దేనికోసం దేవుడు ఏర్పాటు చేశాడంటే సంఖ్యాకాండం 35వ అధ్యాయం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం. దేవుడు గ్రంథంలో ఆశ్రయపురాలు 6 ఏర్పాటు చేశాడు. మీరు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు ఆశ్రయపురాలు 6, యోర్దాన్ నదికి యువతల 3, కనానుకు అవతల 3, అంటే ఇటుపక్క 3 అటుపక్క 3, యోర్దాన్ నదికి పాయలుగా ఉండి ఇటు 3 అటు 3, మొత్తం ఆశ్రయపురాలు ఎన్ని? 6. ఒక రకంగా మనకి అందరికీ అర్థం కావాలంటే ఆశ్రయపురాలు పోలీస్ స్టేషన్స్ ఈరోజు భాషలో. ఆ రోజు ఆశ్రయపురం ప్రజెంట్ భాషలో మాట్లాడాలంటే ఆశ్రయపురం అర్థం ఏంటంటే పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్లో ఏం జరగాలి, ఏం దొరకాలి? రక్షణ దొరకాలి, భద్రత దొరకాలి. ఈరోజు లేదులేండి, అనేక చోట్ల ఎక్కువ శాతం అక్కడ భద్రత కాదు, అక్కడే భద్రత కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు. బాధాకరమైన పరిస్థితి. కానీ దేవుడు చట్టం ముందు దేవుడు ఏర్పాటు చేసిన ఆశ్రయపురం అలాంటిది కాదు. ఈరోజు ఈ మనుషులు ఏర్పాటు చేసుకున్న ఆశ్రయపురాల గురించి కాదు, కానీ దేవుడే ఏర్పాటు చేసిన 6 ఆశ్రయపురాలు. సంఖ్యాకాండం 35:6లో మరియు మీరు లేవీయులకు ఇచ్చే పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. అమ్మ ఎన్ని ఉండాలి? 6. 10వ 11 ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. 12 పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష నొందకూడదు. గనుక ప్రతిహత్య చేయవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. ఆశ్రయపురాలుగా ఉండును. అందరూ బోర్డు మీద చూద్దాం. ఇప్పుడు అసలు ఆశ్రయపురం అంటే ఇప్పుడు ఏమర్థం అవ్వాలి మనిషికి అంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆశ్రయపురాల్లో పొరబాటును చంపినా, కావాలని చంపినా ఆ వ్యక్తి దొరికాడు అనుకోండి, దొరికిపోయాడు అనుకోండి బయట. ఇప్పుడు మన కుటుంబంలో ఒక వ్యక్తిని చంపిన వాడు దొరికిపోయాడు, ఏం చేస్తారు చెప్పండి? దొరికిపోతే చంపేస్తారు. నా కుటుంబంలో ఒకరిని చంపాడు కనుక వాడు నాకు దొరికితే నేను కూడా వాడిని చంపేస్తాను. ఇది చట్టం.
ఒకనాడు. అయితే ఆశ్రయపురం దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారంటే న్యాయం తేలాలి. అందుకోసం వారందరి వరకు ఆశ్రయపురంలో కనుక పారిపోతే ఆ లోనకి ఎవరు వెళ్ళకూడదు, ప్రధాన యాజకుడు తప్ప. ఆశ్రయపురం అనేది ఏర్పాటు చేశాడు. ఒకవేళ ఎవరు కావాలని చేసినా పొరపాటున జరగచ్చు, కావాలని చేయొచ్చు. అయితే ఆశ్రయపురంలో విచారిస్తాడు. ఆ విచారించే వరకు వాడు ఉండాలి. అందుకోసం ఇదొక సేఫ్ ప్లేస్, సెక్యూర్ ప్లేస్. అందుకని శత్రువులను సైతం కాపాడగలిగే స్థలం ఏది? ఆశ్రయపురం. వాడు శత్రువే అయినా సరే వాడిని చంపకూడదు, శత్రువే అయినా సరే వాడిని కాపాడాలి అనే ఉద్దేశంతో దేవుడు చూడండి ఎంత గొప్ప చట్టం ఏర్పాటు చేశాడో. అందుకే దాన్ని ఏమన్నా ఏ పురం? అది ఆశ్రయపురం. ఇప్పుడు ఆశ్రయ దగ్గరకు వచ్చాను. తను మరలా చిన్నబిడ్డే, కానీ ఆశ్రయపురము శత్రువును సైతం క్షమించగలిగే మనస్తత్వము, శత్రువును సైతం కాపాడగలిగే స్థలం అయితే, ఇప్పుడు ఆశ్రయ అనే పేరు పెట్టుకున్నటువంటి ఆ పసికందు అనేకులకు తన జీవితంలో ప్రేమను పంచి శత్రువులను సైతం ఏం పొందే మనస్తత్వం ఉండాలి? క్షమించగలిగే, ప్రార్థన చేసే వ్యక్తిత్వం కలిగిన బిడ్డగా తను ఉండాలి. అది ఉద్దేశం అమ్మ. ఎందుకు ఆ రోజు ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేసిన దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, ఉద్దేశం ఒకటే, శత్రువైనా సరే వాడిని చంపకూడదు, వాడు విచారించబడాలి. అందుకోసం వెంటనే దొరికితే చంపేస్తారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు ఎప్పుడైనా పొరపాటున చేసినా, కావాలని చేసినా, ఎవడైనా ఆశ్రయపురంలో కనుక పారిపోతే వాడు కాపాడబడతాడు, వాడు కాపాడబడతాడు. ఎవరు చంపే అవకాశము, ఆధిక్యత ఎవరికీ లేదు. వాడు విచారించబడిన తర్వాత జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆశ్రయ చూసింది. ఆశ్రయ అనేకులకు తన జీవితంలో ఏముండాలంటే, నీ పేరుకు తగినట్టుగా శత్రువైనా సరే, ఈరోజు చిన్న బిడ్డ రేపు ఎదిగిన తర్వాత వాళ్ళ కోసం ప్రార్థన చేసే బిడ్డగా తను ఎదుగుతుంది. ఎదుటివాడిని ప్రేమను పంచే బిడ్డగా తను ఎదగాలి. ఎదుటివాడికి ఆ శత్రువును సైతం క్షమించగలిగే మనస్తత్వం నేర్చుకోవాలి. అది దేవుని ఉద్దేశం. క్రీస్తునందు మత్తయి సువార్త లేదా సామెతలు చదివి మనం అక్కడికి వెళ్దాం. సామెతల గ్రంథం చివరిగా 2 మాటలు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం మీరు చూడగలిగితే, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకము అన్నాడు. నిజంగా ఇది జరుగుతుందంటారా? శత్రువు పడిపోతే నాకు ఎలా ఉంటుంది? జనరల్గా ఆలోచించండి. అసలు అంటే ఆశ్రయపురం ఏంటంటే శత్రువును సైతం కాపాడగలిగే వ్యక్తిత్వం దేవుడిది. ఇప్పుడు ఆశ్రయ తన పేరును బట్టి భవిష్యత్తులో కూడా ఎదిగిన తర్వాత శత్రువైనా సరే, నన్ను ఒక మాట అన్నాడు, నన్ను దూషించారు, నన్ను తిట్టారు, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను అంకుల్ అని చెప్పాలి. ఎదిగిన తర్వాత ఒక స్థాయిలో ఒకవేళ ఇంకా ఆయుష్కాలం పొంది నేనుంటే ఒక రోజున ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత శత్రువును సైతం ప్రేమించగలిగే మనస్తత్వం దేవునిది. ఇప్పుడు నేనైతే శత్రువు పడిపోతే సంతోషించద్దు అన్నాడు దేవుడు, కానీ మనకేం కలుగుతుంది? ఆ రోజు నన్ను అన్నాడు కదా, అలాగే జరగాలే, అలాగే దేవుడు మరి అంటాడు. మళ్ళీ ఇదే పెద్ద మనం నీతిమంతుల్లాగా మనం తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. ఎప్పుడు శత్రువు పడిపోయినా సరే, అరే ఏం జరిగింది అని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వాడి బాధ నీ బాధగా భావించు. నిజంగా అది దేవుని మనస్తత్వం. అది నిజమైన ఆశ్రయ అనే పేరుకి అర్థం. ఆయన ఆశ్రయము అయ్యున్నాడంటే ఎప్పుడు శత్రువు కూడా పడిపోతే దేవుడి దుఃఖపడ్డు. ఇప్పుడు దావీదు తన జీవితంలో ఉదాహరణ, సౌలు పడిపోతే అమ్మ ఏం చేయాలి? దావీదు పండగ చేసుకోవాలి. మన భాషలో సౌలుని చంపేశారని విన్నాడట. 1 సమూయేలు 31వ అధ్యాయం చివరి అధ్యాయం. ఈ 1 సమూయేలు 31వ అధ్యాయం వచ్చేసరికి సౌలుని చంపేస్తారు. 1 సమూయేలు 31వ అధ్యాయం తర్వాత 2 సమూయేలు 1వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆ 1వ అధ్యాయంలో దావీదు ఏడుపు. నిజంగా దావీదుని ఎన్నిసార్లు చంపడానికి చూశాడు? ఎవరు? సౌలు. ఇన్నిసార్లు చంపడానికి చూసేవాడు ఎవడో చంపేశాడని దావీదు వింటే ఏం కలగాలి దావీదుకి? నా చేతిలో చావలసినోడు ఎవడో చంపేశాడు, మంచి పని జరిగింది అని ఆనందపడాలి. అంటే దావీదు వ్యక్తిత్వం చూడండి, నిజంగా ఆశ్రయపురంలో అంటోడే, ఆశ్రయపురంలో అంటోడే. శత్రువైనా సరే క్షమించగలిగే వ్యక్తిత్వం ఎవరిది? అందుకే దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. ఆయన ఉద్దేశాలన్నీ ఇప్పుడు ఆశ్రయ కూడా దేవునికి ఇష్టంగా ఉండాలని మన కోరిక. ఆశ్రయ కాదు, ఇక్కడ మనందరము దేవుడికి ఇష్టంగా ఉండాలంటే శత్రువైనా సరే వాడిని ఏమాత్రం పడిపోతే నవ్వద్దు. చూడండి, నీ శత్రువు పడిపోతే సంతోషించద్దు, వాడు తొట్టిల్లినప్పుడు నీవు
మనస్సున ఉల్లసింపద్దు. వాడికి ఉద్యోగం రాలేదా? అమ్మయ్య, నాకు రాలేదు, ఇప్పుడు ఆడికి కూడా ఏం రాకూడదు, నాకు రాలేదు కూడా ఆడికి రాకూడదు, ఆడికి వచ్చిందంటే నాకు బాధ. శత్రువైనా సరే మా స్నేహితుడైనా సరే దేవుడు చెప్పే మాట ఒకటే, దేవుడి మనస్తత్వంలో నువ్వు ఉండాలి అంటే నిజంగా చెప్తున్నాను, నీ శత్రువు పడిపోయినా నవ్వద్దు. ఆ శత్రువు పడిపోయినందుకు దయచేసి వారి జీవితంలో క్షమించు అని అంటే నిజంగా ఆశ్రయంగా కలిగిన దేవుడు సంతోషపడతాడు. మరొక మాట చదువుదామా? మత్తయి సువార్తలో యేసుప్రభు పలికిన మాట చదివితే అందరికీ బాగా చివరి మాట ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త యేసుప్రభు పలికిన మాట చూడండి. ఇప్పుడు యేసుప్రభువే పలికాడు కనుక ఖచ్చితంగా ఇది చేయాల్సిందే మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ చూడండి 5:44 ఇలా మాట్లాడతాడు యేసుప్రభు వారు. మత్తయి సువార్త 5:44, 43, నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఆమె ఎప్పుడు ఈ మాట? పాత నిబంధన. కానీ కొత్త నిబంధన 44, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ఆమె ఏం చేయాలి? మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయాలి? అదే ఆశ్రయం. అదే ఆశ్రయ అని పేరుకి అర్థం. ఆశ్రయపురం అంటే దేవుడు శత్రువైనా కాపాడగలిగే మనస్తత్వం దేవుడిది. అందుకే ఆ రోజు కాలంలో ఆశ్రయపురాలు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈరోజు మన కళ్ళ ముందున్నటువంటి ఆశ్రయ తన జీవితంలో కూడా ఎదిగిన తర్వాత, క్రైస్తవ్యం తన జీవితంలో నేర్చుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత ఒక ఆలోచనకు వస్తుంది, శత్రువులను సైతం ప్రేమించగలిగితేనే నువ్వేమవుతావు? దేవుడికి కుమారుడు అవుతావు. అమ్మ నిజం. శత్రువుని ప్రేమించకపోతే, శత్రువు పడిపోతే నువ్వు నవ్వుతున్నావు అంటే దేవునికి కుమారుడు అయితే కాదు. మరి శత్రువే పడిపోతే నవ్వొద్దన్నాడంటే తోటి సహోదరుడికి ఏమైతే నీకు బాధ కలిగినట్టుగా ఉండాలి, వారి కుటుంబంలో కలిగిన బాధ నీకు బాధ కలగాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేసే అందుకే ఏమన్నాడు చూడండి, తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆశ్రయ నీ జీవితంలో ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత నీ రెక్కల కింద అనేకుల ఆదరణ పొందాలి. అది దేవుడి ఉద్దేశం. నీ జీవితం క్రింద అనేకులు ఆదరణ పొందాలి, అనేకులు మేలు పొందాలి, అనేకులు సహాయం పొందాలి. ఆ స్థితి దేవుడు నీకు ఇస్తాడు. ఆ స్థితి నువ్వు దేవుని పొందుకుంటావు. అయితే ఒకటి మాత్రం మర్చిపోకు, నీ జీవితంలో ఎంత ఎదిగినా కూడా దేవుడే మనందరికీ ఆశ్రయం కనుక ఎప్పుడు ఆ దేవుణ్ణి నువ్వు ఆశ్రయించు. అలాంటి దేవుణ్ణి కలిగిన మనము ఆశ్రయించగలిగితే ఏమన్నాడు? జయం, నెమ్మది, వర్ధిల్లుతో మేలు అన్నాడు. ఆశ్రయ స్థానము దేవుడే. అయితే ఆశ్రయ అనే పేరుకున్న అర్థం ఏంటంటే తను కూడా అనేక మందికి ఆదరణగా ఉండాలి. అదే చెప్పాను ఇప్పుడు తన జీవితంలో. చివరిగా శత్రువులను సైతము వారి కోసం ప్రేమను పంచి క్షమించే మనస్తత్వం, ప్రార్థన చేసే వ్యక్తిత్వం కలిగిన బిడ్డగా తన పేరును ఏం చేసుకోవాలి? పేరు పెట్టుకున్నంత మాత్రం కాదు. చెప్పాను కదమ్మా, అబ్రహాం జైల్లో ఉన్నాడు, సెంట్రల్ జైల్లో. అబ్రహాం అని పేరు, యేసు అని పేరు పెట్టుకున్నాడు కూడా జైల్లో ఊసలు ఎక్కెడుతున్నారు. అంటే పేర్లు చూడండి ఎలాంటి పేర్లు. పౌలు గారు ఎక్కడున్నారు? జైల్లో ఊసలు ఎక్కెడుతున్నారు అంటున్నారు. పేర్లు అందరూ గొప్పవే, పౌలు, అబ్రహాం, మంచి మంచి పేర్లు. కానీ జీవితం ఆశ్రయ. ఈరోజు పాఠం ఆశ్రయ అని పేరుకు తగినట్టుగా నీ జీవితం కూడా నీ పేరును బట్టి సార్థకం చేసుకోవాలి. అలాంటి బిడ్డగా నువ్వు ఎదిగి తల్లిదండ్రులకు, మరి ముఖ్యంగా మనల్ని కన్న దేవుడికి మంచి పేరు తీసుకురావాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.